మీరు లాస్ట్ వీక్ బుల్ స్ట్రక్చర్ చూసారు కదా, ఈ వీక్ బేర్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సేమ్ అదే ప్యాటర్న్, సేమ్ అవే రూల్స్, కానీ ఇక్కడ ఆపోజిట్ ఏంటంటే మనం అక్కడ రెడ్ క్యాండిల్ 2 క్యాండిల్ ట్రేస్మెంట్ చూసాము, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ 2 క్యాండిల్ ట్రేస్మెంట్ చూస్తాం. H4 టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అవుదాం. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఒక రిఫరెన్స్ పాయింట్. అది ఎలా చూసుకోవాలి, మనకు మన స్క్రీన్ మీద ఎంత చార్ట్ అయితే కనిపిస్తుందో దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొని దాని రిఫరెన్స్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా సెల్లింగ్లో ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది హై నుంచి కన్సిడర్ చేస్తాం. నేను ఆ రిఫరెన్స్ పాయింట్ ఈ హై కన్సిడర్ చేస్తున్నా. 1 2 ఈ లో కింద క్లోజింగ్ వచ్చిందా, 3 డన్. మళ్ళీ ఇక్కడ 1, ది లో కింద క్లోజింగ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, అంటే రెండింటి మధ్య హైయెస్ట్ పాయింట్ ఏది, ఇది, అంటే మన కన్ఫర్మ్డ్ హై ఇది, కన్ఫర్మ్డ్ లో ఇది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఒకటే స్ట్రక్చర్, కానీ చాలా మంది ఏం చేస్తారు, దీంట్లో మల్టిపుల్ స్ట్రక్చర్ కన్సిడర్ చేస్తారు. కొంతమంది ఇక్కడ హై కన్సిడర్ చేసి దీన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేసుకొని విక్ రిజెక్షన్ ఇక్కడ చోచ్ కింద ప్లాన్ చేసి ఇక్కడ బై ఎంట్రీస్ అన్న ప్లాన్ చేసుకుంటారు. లేదంటే ఇక్కడ మళ్ళీ దీని కింద ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దీన్ని డ్యూయల్ చోచ్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేస్తారు. అందరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు, దీంట్లో మల్టిపుల్ కాన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే దాంట్లో మనకు 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ కావాలి. ఇక్కడ చూడండి 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది ఈ హై మీద. ఇక్కడ ఈ స్ట్రక్చర్ మొత్తంలో ఎక్కడ రాలేదు, కానీ మన లోయెస్ట్ పాయింట్ ఏది ఈ స్ట్రక్చర్కి, ఇది. సో ఇది 1 2 3. మనకి స్ట్రక్చర్ మార్కింగ్లో మెయిన్గా కావాల్సింది ఏంటి, 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఆ లో కింద క్లోజింగ్. చూడండి మన రిఫరెన్స్ పాయింట్ ఇది కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ స్ట్రక్చర్ 1 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వచ్చిందా, 1 2 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ చేసి హై మీద క్లోజింగ్ వచ్చిందా, వచ్చింది. 2 కాన్సిక్యూటివ్ ఉన్నాయి. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది, కానీ మనకు దాంతో సంబంధం లేదు. సేమ్ బుల్లిష్లో ఎలా కన్సిడర్ చేశారు, బేరిష్లో కూడా అలానే. ఈ లో కింద క్లోజింగ్ వచ్చింది ఒక రెడ్ క్యాండిల్తోని, ఎస్ వచ్చేసింది. సో ఇది వ్యాలిడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ షిఫ్ట్ అవ్వండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వచ్చిందా, ఎక్కడ రాలేదు, ఇక్కడ వచ్చిందా, రాలేదు, నో. ఇక్కడ చూడండి ఈ హై మీద వచ్చింది. సో మనం ఇప్పుడు ఏది కన్సిడర్ చేయాలి, ఈలో కన్సిడర్ చేయాలా, ఈలో కన్సిడర్ చేయాలా? మనకి 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ రాకముందు ఏ లో అయితే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం బేర్ స్ట్రక్చర్లో. సో మన కన్ఫర్మ్లో ఇది 1. మనకి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో దట్ విల్ బి అవర్ కన్ఫర్మ్డ్ లో. మరి మనకి కన్ఫర్మ్డ్ హై ఏది, ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న హైయెస్ట్ పాయింట్ మన కన్ఫర్మ్డ్ హై. సో 1 2 3. అలానే స్ట్రక్చర్ కంటిన్యూ చేద్దాం. చూడండి మళ్ళీ ఇంకోటి, మనకి ఇక్కడ మధ్యలో చాలా 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వచ్చాయి, అవన్నీ కన్సిడర్ చేద్దాం. మనకి లో కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో అప్పుడు దాకా ఇదే లోన్ వ్యాలిడ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ లో చూసుకుంటాం. ఇక్కడ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడే వచ్చేసింది. ఈ 2 క్యాండిల్స్ మధ్యలో 1, ఈ లో కింద క్లోజింగ్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ వచ్చింది. రెండింటి మధ్య హైయెస్ట్ పాయింట్ ఏది, ఇది. 2 3 లోయెస్ట్ పాయింట్. సేమ్ నెక్స్ట్ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఏది, ఇక్కడ ఉంది. 1 2 3. సేమ్ బేస్లో ఇలానే రిపీట్ అవుతుంది స్ట్రక్చర్ అన్నది. అందరికీ బేరిష్ బుల్లిష్ స్ట్రక్చర్ ప్రాపర్గా క్లియర్ అయింది అనుకుంటున్నాను. నేను ఒక 2 డేస్లో ఇంకో వీడియో చేయబోతున్నాను. అసలు టీజేఎల్స్ అంటే ఏంటి, క్యూఎంఎల్ అంటే ఏది. మనకు మార్కెట్లో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్లో ఏది హై అక్యూరసీ లెవెల్, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీరు ఏ లెవెల్ మీద ట్రేడ్ తీసుకోవాలి, కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.